ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: రాజధాని అమరావతిలో 40,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులను చేపట్టామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రాన్ని సారారహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల భద్రతే లక్ష్యంగా భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మరికొద్ది సేపట్లో ఫైనల్ క్రికెట్ మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. వార్తల వివరాలు: రాజధాని అమరావతిలో 40,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులను చేపట్టామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి నిన్న మాట్లాడుతూ సీఆర్డీఏతో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మాణ పనులకు పిలిచిన టెండర్లను తెరిచామని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోయాయని, ఈ నెల 12 నుంచి రాజధానిలో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 40,000 కోట్ల రూపాయల విలువైన నిర్మాణ పనులకు సంబంధించిన టెండర్లను తెరిచామని మంత్రి వివరిస్తూ, అమరావతి రాజధానికి మొత్తం 64,000 కోట్లతో యాక్చువల్ గా టెండర్లు పిలవటం జరిగింది. అయితే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయలేకపోయాము. ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాస్తే మీరు టెండర్లు పిలుచుకోండి, ప్రాసెస్ చేయండి, కానీ టెండర్లు అలాట్ చేయొద్దన్నారు. అందుకని ఎలక్షన్ కోడ్ 8వ తేదీ దాకా ఉన్నా వాళ్ళు 4వ తేదీ తీసేశారు. 12 నుంచి 15 మధ్యలో యాక్చువల్ గా అమరావతి రాజధాని పనులన్నీ వేగవంతం అవుతాయి. 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం. రాష్ట్రాన్ని సారారహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనకాపల్లిలోని స్థానిక పెంటకోటలో నవోదయం 2.0 ప్రచార రథాన్ని పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్తో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం గోడపత్రికలు, కరపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సారా తయారీ, రవాణా, విక్రయాలు కొనసాగించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నవోదయం 2.0 కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి పొందేలా చర్యలు చేపడతామని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నాటు సారాకు వ్యతిరేకంగా ప్రచార రథం ద్వారా అవగాహన కల్పించనున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో కార్మికుల భద్రతే లక్ష్యంగా భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. అనకాపల్లి జిల్లాలో మంత్రి ఈ రోజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో అనకాపల్లి జిల్లాలో రసాయన పరిశ్రమలు అధికంగా ఉన్నాయని చెప్పారు. వీటిలో భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోనే తొలిసారిగా భద్రతా వారోత్సవాలను ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగా కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ ఉత్సవాలకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు రాత్రి 7 నుండి 8 గంటల వరకు మలయప్ప స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో విహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి. తెప్పోత్సవాల కారణంగా ఈ నెల 13వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నంలోని రిషికొండ బీచ్కు ప్రతిష్టాత్మకమైన బ్లూ ఫ్లాగ్ గుర్తింపు తిరిగి లభించేలా చర్యలు చేపడుతున్నామని భీమిలి శాసనసభ సభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. రిషికొండ బీచ్ని ఆయన ఈ రోజు సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం శ్రీనివాసరావు పాతికేయులతో మాట్లాడుతూ బ్లూ ఫ్లాగ్ ధృవీకరణకు అనుగుణంగా సీసీ కెమెరాలు, శౌచాలయాలు, నీటి నాణ్యత వంటి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. పునరుద్దరణ పనులు చాలా వరకు పూర్తయ్యాయని ఆయన తెలియజేస్తూ, స్థానికంగా ఇక్కడ వెండర్స్ ఉన్నారు, వాళ్ళతో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు సేఫ్టీ, సెక్యూరిటీ, ప్రధానంగా ఫెసిలిటీస్ సంబంధించి టాయిలెట్స్ గానీ, డ్రింకింగ్ వాటర్ గానీ, సీసీ కెమెరాలు గానీ, వీటితో పాటు స్ట్రీట్ డాగ్స్ కూడా మధ్య కొన్ని ఉంటే వాటి మీద కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ దృష్టి పెట్టి వాటిలో కూడా అరికట్టే ఏర్పాట్లు చేస్తా ఉంది. వీటన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టి మళ్లీ ఈ విశాఖపట్నం రిషికొండ బీచ్ కి ఆ బ్లూ ఫ్లాగ్ టాగ్ పర్మనెంట్ గా ఉండే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఖేలో ఇండియా పథకం ద్వారా క్రీడలకు వసతులు కల్పించేలా నిధులు కేటాయించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను రాష్ట క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. హైదరాబాద్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చింతన్ శివిర్ సమావేశంలో రాంప్రసాద్ రెడ్డి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం 42.62 కోట్లు కేటాయించాలని, జిల్లా స్థాయి ఖేలో ఇండియా హాకీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునికీకరణకు 27.48 కోట్లు కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిన్న నిర్వహించిన లోక్ అదాలత్లో ఒక్కరోజే 49,056కు పైగా కేసులు పరిష్కారమయ్యాయని న్యాయ సేవాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిల్హారీ మార్గదర్శకాల్లో రాష్ట్రంలోని దిగువ న్యాయస్థానాల్లో 343 లోక్ అదాలత్ బెంచ్లు నిర్వహించామని పేర్కొంది. అలాగే హైకోర్టు ప్రాంగణంలో రాష్ట హైకోర్టు న్యాయ సేవల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్ అదాలత్లో జస్టిస్ హరిహరనాథ శర్మ, జస్టిస్ వై లక్ష్మణరావు పాల్గొని 125 కేసులను పరిష్కరించారని వెల్లడించింది. భారత్ను అంతర్జాతీయ వినోద రంగానికి కేంద్రంగా మార్చేందుకు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ వేవ్స్ 2025 సదస్సును ముంబైలోని జియో వరల్డ్ గార్డెన్స్లో మే 1 నుంచి 4వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించనుంది. దేశంలో మీడియా వినోద రంగం అభివృద్ది, వాణిజ్యపరమైన అవకాశాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సృజనాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించే లక్ష్యంతో క్రియేట్ ఇన్ ఇండియా పేరుతో 31 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. దేశాన్ని అంతర్జాతీయ వినోదరంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు మే 1వ తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ను, అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి. గోదావరి నదీ జలాల వివాదాలు పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని గోదావరి నదీ నిర్వహణ బోర్డు జీఆర్ఎంబీ చైర్మన్ అజయ్ కుమార్ ప్రధాన్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సీలేరులో జలాశయాలు, జల విద్యుత్ కేంద్రాలను జీఆర్ఎంబీ బృందం నిన్న తనిఖీ చేసింది. బలిమెల జలాశయంలో నీటి పంపకాలు, వాడకాలపై ఆంధ్రప్రదేశ్, ఒడిషా అధికారులతో చర్చించింది. అనంతరం సీలేరు జలాశయాన్ని సందర్శించి జల విద్యుత్ కేంద్రానికి చేరుకుని యూనిట్ల పనితీరును పరిశీలించింది. పార్వతీనగర్ వద్ద పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాన్ని సందర్శించింది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు స్నేహపూర్వకంగా బలిమెల, జోలాపుట్ జలాశయాలను నిర్వహిస్తున్నాయని సభ్యులు పేర్కొన్నారు. దుబాయ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మరికొద్ది సేపటిలో ఫైనల్ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీ పడనున్నాయి. సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించగా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించి ఫైనల్స్కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ ఈ మధ్యాహ్నం 2:30 ప్రారంభమవుతుంది. స్వాతంత్ర్య సమరయోధులు, బహుభాషావేత్త బెజవాడ గోపాలరెడ్డి వర్ధంతి ఈరోజు. ఆంధ్ర రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగాను, ఉత్తరప్రదేశ్కు గవర్నర్గాను సేవలందించిన ఆయన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 1907 ఆగస్టు 7వ తేదీన జన్మించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి, ఊర్వశి వంటి పలు రచనలను తెలుగులోకి అనువదించిన గోపాలరెడ్డి 1997 మార్చి 9వ తేదీన కన్నుమూశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజధాని అమరావతిలో 40,000 కోట్ల రూపాయలతో నిర్మాణ పనులను చేపట్టామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. రాష్ట్రాన్ని సారారహితంగా తీర్చిదిద్దేందుకు నవోదయం 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో కార్మికుల భద్రతే లక్ష్యంగా భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.